మనకేంటంటే తొంటి మార్పిడి అనే ఆపరేషన్లు కామన్ అయినాయి. జనరల్గా ఏంటంటే మనకి తొంటి మార్పిడిలో మనం వాడే ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే కీళ్ళు డ్యామేజ్ అయిన కీళ్ళు తీసేసి కొత్త కీలు ఏదైతే వేస్తామో దానికి డ్యూరేషన్ 10 to 15 ఇయర్సే ఉంటుందన్నమాట. సో మేమేం చేస్తామంటే తొంటి మార్పిడి చేసే ముందే దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, అంటే అది ఎంతవరకు ఆ ఉన్న కీలునే ఎంతవరకు అయితే దాన్ని కాపాడగలము, దాన్ని ఏమన్నా మోడిఫై చేయగలమా, మెడికేషన్స్తో తగ్గుతుందా, లేదంటే కొంచెం దాన్ని ఆ సర్ఫేస్ అనేది బాల్ ఒకటి అన్ఈవెన్ ఉన్నదాన్ని అంతా స్మూతింగ్ చేసి రీసర్ఫేసింగ్ చేయగలమా, అలా ప్రొలాంగ్ చేస్తామన్నమాట. అలా కాదు, ఏం లేదు, మొత్తం టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయింది, జాయింట్ అంతా దెబ్బతింది, ఇంకా అలాంటప్పుడు ఆప్షన్ ఏం లేనప్పుడు ఏం చేస్తామంటే అప్పుడే ఇంకా తొంటి మార్పిడి చేయాల్సి వస్తుంది. వీళ్ళల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ అది రివిజన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ మార్చాల్సిన ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్, పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఒకటి అది కరోనా వైరస్ రిలేటెడా, లేదంటే వాడుతున్న స్టిరాయిడ్స్ వల్ల చాలామందిలో ఏమవుతుందంటే ఏదైతే తొంటి బాల్ ఉంటుందో ఆ బాల్కి రక్తం వెళ్ళకుండా ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారు, ఆ బాల్ చనిపోయినట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్ ఎక్కువ మంది దీనికి ఆ బాల్ చనిపోయి రక్తం అందక వస్తున్నారు అనమాట. దానికి ఏంటంటే వేరే ఆప్షన్స్ ఉంటాయి. మనకేంటంటే కోర్ డీకంప్రెషన్ అంటారు. ఏదైతే ఆ బాల్ అంతా చనిపోయి రక్తం సరిగ్గా వెళ్ళదో అక్కడ డీకంప్రెస్ చేసేసి దాంట్లో ఏంటంటే వాస్కులర్ గ్రాఫ్ట్, ఫిబ్యులర్ గ్రాఫ్ట్ అట్లా చేసి ఆ బాల్ మళ్ళీ బతికేటట్టు చేయటము, లేదంటే సమ్ మెడికేషన్ ఉంటుంది అనమాట, బిస్ఫాస్ఫోనేట్స్ అని. ఆ మెడికేషన్స్తో బాల్ని ఎంతవరకు రెక్టిఫై చేయాలో అది చేస్తాం అనమాట. సో ఇది అసలు మనం చెయ్యాలి, ఎప్పుడు చేయాలి, ఎలా ప్రొలాంగ్ చేయాలో తెలుసుకోవాలంటే మనం ఏంటంటే స్టేజింగ్ ఉంటుంది. ఎంఆర్ఐ తీపిస్తాము. ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎట్లా అంటే ఆ స్టేజ్ని బట్టి బాల్ ఎంత డ్యామేజ్ అయిందని బట్టి మనం మ్యాక్సిమం మెడికేషన్తో ప్రొలాంగ్ చేయడానికి లేదంటే దాన్ని మోడిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఉన్న ఇంప్లాంట్స్లో కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఎక్కువ రోజులు వచ్చేటట్టు మనం ఏంటంటే దీంట్లో రకరకాలు ఉంటాయి అనమాట. మెటల్ ఆన్ పాలీ అని, సెరామిక్ అని. సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇది చిన్న వయసులో వాళ్ళకి ఎలా అంటే మేమేం చేస్తామంటే అండి దాదాపు దాన్ని ప్రొలాంగ్ చేయడానికే ట్రై చేస్తాం. ఆ నొప్పి రాకుండా ఎట్లా చేయాలి, ఆ ఉన్న హెడ్ని ఏమైనా మోడిఫై చేయాలా, లేదంటే కొన్ని ఆస్టియోటమీస్ ఉంటాయి అన్నమాట. అంటే బాల్ని మొత్తం మార్చకుండా, ఏంటంటే ఒక్కసారి బాల్ తీసేస్తే అది ఇంకా న్యాచురల్ బాల్ కాదు, ఆర్టిఫిషియల్ బాల్, ప్లస్ దాని డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే ఆ బాల్ని బతికించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఇంకేం కండిషన్ అవ్వట్లేదు, బరువు అంతా దీని మీద పడుతుంది, ఇది డ్యామేజ్ అవటం వల్ల ఆపోజిట్ హిప్ కూడా డ్యామేజ్ అవుతుంది, అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే అదైతే చెప్తాం కదా, కొంచెం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వేసి దాంతో ఆపరేషన్ చేస్తాము. దాని లైఫ్ని మ్యాక్సిమం కొన్ని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎలా చేయాలి, ఆ డ్యూరేషన్ ఎంత పెంచుకోగలము, ఏం ఇన్ఫెక్షన్ రాకుండా ఎట్లా చేయగలము, అలా అన్ని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని మ్యాక్సిమం పెంచడానికి లైఫ్ స్పాన్ చూస్తాం అనమాట.